నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకలు. అల్లూరికి నివాళులర్పించి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరగనున్న హోం ఓటింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ మయూర్. హోం ఓటింగ్ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని సూచన. పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసిన కాపునాడు అధ్యక్షుడు తోటా రాజు. కాపులకు పెద్దపీట వేసిన వైసీపీని గెలిపించుకోవటం తమ బాధ్యత అని వెల్లడి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జిపర్తి శ్రీనివాస్. ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి. అల్లూరి ఉద్యమ స్ఫూర్తి మరవలేనిదని ప్రశంస. విశాఖలో కూటమి అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమార్తె ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ సతీమణి తేజస్విని. ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం రావాలంటే టీడీపీ కూటమిని గెలిపించాలని పిలుపు. స్వతంత్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా సీతమ్మదారులు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామరాజు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అని, అతడు జరిపిన సాయుధ పోరాటం వలన ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు శ్రీ చొక్కాకుల వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు మరియు క్షత్రియ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు దివంగత అల్లూరి సీతారామరాజు గారు 100వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు, పేద ప్రజలు నమ్మేవాళ్ళు అందరూ కూడా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని ఘనంగా చేసుకుంటున్నాం. మన విశాఖపట్నం సిటీలో ఈరోజు ఈ యొక్క వర్ధంతి అతి వైభవపేతంగా జరుగుతుంది. నేను ఒకే ఒక విషయం అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే, అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ పరిపాలకుల్ని గజగజలాడించడమే కాకుండా ఆ రోజుల్లో మరి పేద ప్రజలైనటువంటి మన్య ప్రాంతాలకి వారికి నిజమైనటువంటి ఆ యొక్క వారికి కావలసినటువంటి ధైర్యం, తర్వాత వారికి కావలసినటువంటి శౌర్యం నేర్పినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం. కాబట్టి వారి యొక్క అన్ని రకాల ఈ వర్ధంతులు, జయంతులు కూడా మన విశాఖపట్నం సిటీలో వచ్చే రోజుల్లో మరింత ఘనంగా జరుపుకోవాలని, వారిని గుర్తుంచుకునేలాగా ఒక భవనం కూడా కట్టాలని, అలాగే వారి కోసం అనేక విశిష్టమైనటువంటి ప్రైజెస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలని మరి ఈరోజు నేను ఒక దళిత ఎంపీగా, అలాగే ఈ విశాఖపట్నం వాసిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు, గిరిజనుల పెన్నిది, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు, దళిత జాతి ముద్దు బిడ్డ గౌరవనీయ శ్రీ గొల్ల బాబురావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన గౌరవ అతిథులుగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనందరం కూడా ఎలాంటి మహనీయుల వర్ధంతికో జయంతికో మనం మాట్లాడి లేదా నివాళులు అర్పించి చేతులు దులుపుకోకుండా ఆ మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలను కూడా భవిష్యత్ తరాలకు తెలియజేసి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చిన రోజే వారికి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరుతుంది. వాళ్ళు చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈరోజు ఆయన తాడిత పీడిత ప్రజానీకమైన గిరిజనుల్ని శారీరకంగా తో పాటు వారి సంపదను కూడా
భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని బానిసలుగా చేస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిరిజనుల తరపున పోరాటం చేసి వారికి పోరాట విద్యని గెరిల్లా పోరాటాన్ని కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసం, మానరక్షణ కోసం, ప్రాణరక్షణ కోసం గిరిజనులకు అన్ని రకాలుగా కూడా విలువిద్య లాంటి గెరిల్లా పోరాటాలను నేర్పి ఈరోజు స్వాతంత్ర పోరాటోద్యమంలో ఆయన ఒక ప్రముఖంగా అందరికీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా నిలవడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు. ఈ మహనీయుల యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సంపూర్ణంగా పైనున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆత్మ సంతృప్తి చెందే విధంగా రాజ్యాంగానికి విలువనిస్తూ, రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తూ, రాజ్యాంగ విలువలకి ప్రాణం పోస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడిత పీడిత వెనకబడిన వర్గాలు అన్ని రంగాల్లోనూ కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించడం కోసం నిస్వార్థంగా రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆ మహనీయుల యొక్క ఆశయ సాధన కోసం రేపు రాబోతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతికి, వెనకబడిన వర్గాల వారి ఆర్థిక స్వావలంబనకి, వెనకబడిన వర్గాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం నుంచి జరగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను పక్కగా చేపట్టాలని విశాఖపట్నం తూర్పు శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సంబంధిత ఎన్నికల అధికారుల్ని ఆదేశించారు. హోమ్ ఓటింగ్ పై నోడల్ అధికారులు, హోమ్ ఓటింగ్ బృందాలు, సెక్టర్ అధికారులు వివిధ రాజకీయ పక్షాలతో మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియపై అధికారులు పూర్తి స్థాయి అవగాహనతో పక్కగా చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైసీపీకి కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షులు తోట రాజు తెలిపారు. రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని, సామాజిక న్యాయం అంటే ఇదే అని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఈడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం 23 స్థానాలే కేటాయించిందని, కాపులు అంటే కూటమి పార్టీలకు చిన్న చూపని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని చెప్పారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీధర్, పీలా ఉమారాణి, పివి సురేష్, కాపు నాయకులు మోహన్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆడారి తులసిరావు ఒక పెద్ద పేరు. అది ఈరోజు రూరల్ ఏరియాస్లో, ఈరోజు ఫార్మర్స్లో, రైతుల్లో అది ఒక పెద్ద పేరు. ఎందుకంటే ఆయన ఒక కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఈరోజు పాల కేంద్రాలు ఊరూరా పెట్టి అక్కడున్న రైతులకి సపోర్ట్ సిస్టమ్గా ఉండి ఆ రైతుల ఎదుగుతంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు. మరి దాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు ఆడారి ఆనంద్ గారు కూడా దాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తున్నారు. మరి ఒకప్పుడు ఆడారి తులసిరావు గారు ఇదే చంద్రబాబు నాయుడికి ఎంతో వెన్నుపోసలా నుంచుని ఆ పార్టీని వెనకుండి నడిపించిన వ్యక్తి. కానీ ప్రజల కోరిక మీద రాజకీయాల్లోకి వస్తామని కానీ ఆయన్ని భూస్థాపితం చేద్దామని ప్రయత్నించాడు. అదే బాధతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో ఈరోజు జాయిన్ అయ్యారు. చేసిన సర్వీసెస్ని పక్కన పెట్టేస్తాడు. ఎవరికి కూడా గౌరవం ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ మనం గమనిద్దాం, 5 సంవత్సరాలు కూడా ఒక గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతిపరుడు, కాపు ద్రోహి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడిని అవమానిస్తూ లోకేష్ని బచ్చా అన్న తర్వాత డబ్బుల కోసం టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ సంపర్లోకి అమ్ముకుంటాం, ఆ ప్యాకేజ్ సిస్టంలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూడలేనట్టు, ఎవరు విన్నట్టు చిన్న స్థానాల నుంచి కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు మనం మేయర్ గారిని చూద్దాం. ఒక బలమైన సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, మనకి వైజాగ్లో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం. అలాంటి ఆవిడికి, మామూలు వ్యక్తికి ఈరోజు మేయర్ కట్టబడటం జరిగింది. మరి మా సోదరుడిని చూసాం, జేఎన్ శ్రీధర్, పార్టీకి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టే అతనికి ఒక డిప్యూటీ మేయర్ కింద ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకి
అలాగే ఎన్ని సామాజిక వర్గాలు ఎన్ని చెప్పినా సరే ఈరోజు ఈ సబ్జెక్ట్ తరగదు. ఎందుకంటే ఆయన చూసేది పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేసే వ్యక్తి, మరి ఆయన చెప్పే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సంక్షేమం చేసే వ్యక్తులు, ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకి మాత్రమే ఆయన సీట్లు ఇస్తున్నాడు. ఇలా సీట్లు అమ్ముకోలేదు, చంద్రబాబు నాయుడు లాగా సీట్లు అమ్ముకోలేదు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, అసలు మా జాతికి ఏమైందో కూడా మాకు అర్థం కావట్లా. ఈరోజు మేము పలకలి మోస్తానికే సరిపోతున్నావా? పలకల్లో కూర్చునే అర్హత మాకు లేదా? వంగవీటి మోహన్ రంగా అంటే అదొక బ్రాండ్, వంగవీటి మోహన్ రంగా అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక బ్రాండ్. కానీ వంగవీటి మోహన్ రంగా కొడుక్కి టికెట్ ఇవ్వకూడదా? మీరు ఇవాళ రాష్ట్రం అంతా ఆయనతో క్యాంపెయినింగ్ చేయించుకుంటున్నారే, ప్రచారం చేయించుకుంటున్నారే, మరి 2 పర్యాయాలు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాలా? ఆయన ఎందుకు మీరు గౌరవించుకోరు? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు వాడి సత్తాను దేశవ్యాప్తంగా తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జిపర్తి శ్రీనివాసు, కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి కొనియాడారు. మన్యం వీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీతమ్మదారిలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు మన ప్రాంతం వాసి కావటం నిజంగా మనందరికీ గర్వకారణమని అన్నారు. పోరాట యోధుడు అల్లూరి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జోహార్ జోహార్ సీతారామరాజు, జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, జోహార్ విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు, అలాగే ఈ ప్రాంతం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తున్నటువంటి గుత్తుల శ్రీనివాసరావు గారు, మరొక వ్యక్తి నార్త్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి లక్కరాజు రామారావు గారు, ఇతర పెద్దలైనటువంటి శ్రీనివాసరావు గారు, మా వైఎస్ జగన్ గారి సమక్షంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు అంటే స్వతంత్ర పోరాటానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి. దేశంలోనే తెలుగువాడి సత్తాని తెలియజేసినటువంటి మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. మన ప్రాంతవాసి అవటం మరింత గర్వకారణమైనటువంటి విషయం. అలాంటి వ్యక్తుల్ని, స్వతంత్ర సమరయోధుల్ని, మన తెలుగువాడి సత్తాని చాటినటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవటం తెలుగువాడిగా, భారతీయుడిగా మనందరికీ కూడా కర్తవ్యంగా భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఓకేనా? విప్లవ సింహం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న సత్యారెడ్డిని, నన్ను ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు గారిని, కాంగ్రెస్ పెద్దలందరినీ ఆహ్వానించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, అమర్ రహే మన్యం వీరుడు విప్లవ సింహ అల్లూరి సీతారామరాజు గారు. థ్యాంక్ యూ సార్. ప్రలోభానికి లొంగకుండా ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావులను గెలిపించుకోవాలని హీరో బాలకృష్ణ కుమార్తె ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి తేజస్విని కోరారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వేముగొట్టిపాలెంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్విని మీడియాతో మాట్లాడారు. విశాఖ ప్రజలు చూపిస్తున్న ప్రేమ మరవలేనిదని అన్నారు. హైదరాబాద్ ని చంద్రబాబు అభివృద్ధి చేసి ఇచ్చారని, మళ్లీ ఏపీని కూడా అంతకు మించి అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు, ఎంపీగా శ్రీభరతులను గెలిపించుకొని మన అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అందుకోవాలని అన్నారు. మంచి వ్యక్తిత్వం, విద్యావేత్త, మంచి చేయాలనే సంకల్పం కలిగిన శ్రీభరత్ని పార్లమెంటుకి పంపి నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ ని పునరుద్ధరించాలని చెప్పారు. సర్పంచ్ రామానాయుడు, గట్టమనేని సుభాష్ చంద్రబోసు, అప్పల నారాయణ, శివ గణేష్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో
ఇటీవల 10 ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన పిల్లలకు తేజస్విని ప్రోత్సాహకాలు అందజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు పరిధిలో స్థానిక కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర తాటిచెట్లపాలెం, ముస్లిం తాటిచెట్లపాలెం, అబిద నగర్, రామచంద్ర నగర్, శ్రీనివాస నగర్, 80 అడుగుల రోడ్డు తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న ప్రచార రథాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రథాలు తణుకు నుంచి బాణాల శ్రీను రప్పించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చి మీ ఇంటిలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. దయచేసి ఒక డైరెక్షన్ ఇవ్వండి. దయచేసి అలా అటు ఇటు ప్రచారం కానీ ఎవరు ఎక్కదు. బాణాలు వ్యవసాయం అంతా కూడా ముందుకు వచ్చి ముందుకు రండి. ఇలాగా అందరు ముందుకు రండి. ఆర్గనైజ్ చేయండి. పోనీ డీజే సౌండ్ పోనీ. సౌండ్ పెట్టు. సాంగ్ పార్లమెంట్ నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతాను ప్రధాని మోదీ ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె సేవల్ని ప్రసంగించారు. మోడీ అనకాపల్లి పర్యటనలో సోమవారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతాను సాక్షాత్తు ప్రధాని మోదీ అరకు ఎంపీగా గెలిపించాలని కోరటంతో పాటు గీత తలపై చేపెట్టి ఆశీర్వదించడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన్ని ఆశీర్వదించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో ఎంపీగా పనిచేసిన గీతాను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గీత సమర్థురాలని చంద్రబాబు కొనియాడారు. అరకు సే
श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए। इनका जीतना మోదీ को मजबूत करेगा। గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు, అనుభవం ఉంది, అందరితో పరిచయాలున్నాయి, చొరవ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం. అక్కడ వనరులున్నాయి, సమస్యలున్నాయి. సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది. ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి. గెలుస్తున్నారు, నాకు అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యం, అది వారి ద్వారా చేపిస్తాం. అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం. కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారా విజన్ విశాఖ సాధ్యపడుతుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ తెలిపారు. సోమవారం మురళీనగర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కె అనుష పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన శిష్టకరణాల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని అన్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి తనను గెలిపించినట్లయితే విశాఖను సమర్థవంతంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు హర్షించే విధంగా జగన్ పరిపాలన కొనసాగించారని అన్నారు. అనుష పట్నాయక్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శిష్టకరణ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారని, వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శిష్టకరణాలు వైఎస్ కుటుంబానికి సంఘీభావంగా ఉండాలని తెలిపారు. నేను ఒకే ఒకటి చెప్తాను, ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి, విశాఖపట్నం మారాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలంటే అత్యధిక మెజారిటీతోని ఈ రోజు సోదరుడు కేకే రాజు గారిని గెలిపించాలి. ఈ ధ్యాసంకు అవకాశం ఇచ్చి మీతో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించమని మీ తాలూకా మరి ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఇద్దరికి కూడా మీ అభిమానాన్ని ఒకే ఒకటి, మీ సుఖాల్లో నేను ఉండకపోవచ్చు కానీ మీ కష్టం ఉందంటే ఝాన్సీ మీ పక్కన ఉంటుందని పేరు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గంలో ఉన్న విశిష్టత కలిగిన శిష్టకరణ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షత వహించిన చైర్మన్ అనుష పట్నాయక్ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, మహిళా సాధికారత, విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు, వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా ఇప్పటివరకు మాట్లాడి ఉంటారు. ఇవన్నీ ఒకెత్తైతే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, మహిళా సాధికారత విషయంలో, మహిళా అభ్యున్నతి విషయంలో, పేదవాడి సొంతటి కళను చేసే విషయంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నీ ఒకెత్తైతే ఆయన వ్యక్తిత్వం చెప్పిందే చేయగలిగేదే చెప్తాడు,
చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు, చెప్పిన దానికంటే కూడా మిన్నగా చేస్తాడు, చెప్పిన సమయానికంటే కూడా ముందుగా చేసే వ్యక్తిత్వం నిబద్ధత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవన్నీ ఒకటెత్తు, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటున్నామంటే ప్రపంచ పటంలో ఈ ప్రాంతానికి ఉన్న షీషోర్ కావచ్చు, హైవే కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ప్రపంచ పటంలో అభివృద్ధి పదంలో శిఖరాగ్రాన్ని ఉండాల్సిన ఈ ప్రాంతం కొన్ని రాజకీయ పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని రకాలు కూడా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. మీ ప్రభావంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ అందరి చాలని ఆశీస్సులు దీవెనలతో రేపు నన్ను కానీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కానీ నాయకత్వాన్ని సమర్థించి రేపు ఆమె పార్లమెంట్కి పంపాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మనం అంతా ఎందుకు ఓటు వేయాలి కేకే రాజు గారికి? రెండు విషయాలు. మొదటిది, విశాఖకి 4 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. టుడే బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని కాకుండా, బీయింగ్ అ లీడర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఫ్రమ్ విశాఖపట్నం, the most active person from 5 years, I'm very proudly saying that you are one of the members. We are very proudly representing. తర్వాత మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం, మన బీసీ జర్నీ గురించి ఇక్కడ ఉన్న పెద్దలు, మంత్రి రాజశేఖర్ పెద్దనాన్న గారు, అలాగే మిగిలిన పెద్దలు అందరూ మాట్లాడారు. ఆ రోజు 2009లో ఎప్పుడైతే శిష్టకర్ణాలకి దివంగత నేత వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో బీసీ వచ్చిందో, వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎంతైతే రుణపడి ఉన్నామో, ఈరోజు మనందరి సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు సార్ కుటుంబానికి కూడా ఆ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో డిస్కషన్ జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ఆర్ గారు శిష్టకర్ణాలని బీసీలో చేర్చాలన్నప్పుడు మంత్రి రాజశేఖర్ పెద్దనాన్న గారు, కొంతమంది నాయకుల పేర్లు చెప్పాలి, కేఎల్ భూషణ్ రావు గారు, తర్వాత ఎక్స్ కార్పొరేటర్ దేవేశ్వర. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముస్లిం మైనార్టీలందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారని ముస్లిం నాయకులు బషీరుల్ ఖాదరి స్పష్టం చేశారు. దొండపర్తిలోని హోటల్ సింకా గ్రాండ్ లో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు హైదర్ అలీ సింకా ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డికి మద్దతుగా ముస్లిం మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ వర్గాలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారని అన్నారు. దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ 10 ఏళ్ల పదవీ కాలంలో చేసిందేమీ లేదని తెలిపారు. స్థానిక ప్రజలతో పాటు మత్స్యకారులకు పూర్తి అన్యాయం చేశారని అన్నారు. దక్షిణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, అందరూ పూర్తి మద్దతు నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కామిల్ హుస్సేన్, మఫీ అబ్దుల్ ఖయ్యం, హర్షిద్ ఆలం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి మత శాంతసవాదుల్ని, హిందూ మతం ముసుగులో ఆర్ఎస్ఎస్ గూండాలు చేసే గూండాయిజాన్ని అరికట్టడానికి, వారిని మతం మత్తుతోటి హిందూ ప్రజల్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అంతం చేయటానికి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చి ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటానికి మొట్టమొదట నడుం కట్టింది ముస్లిం మైనార్టీ సోదరులు. వారు ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి సింకా గారు ముస్లింల మద్దతు
కాంగ్రెస్ పార్టీకి ప్రకటించి అనేక వందల మందితోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఏర్పాటు చేయటం ఆయనకి చేతులెత్తి విశాఖపట్నం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నమస్కరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో విశాఖపట్నం జిల్లాలో ముస్లింల మీద అనేక దాడులు చేయడానికి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థ RSS తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఆక్రమించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆక్రమించి అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వెనక్కి తీసుకుంటుంది. దానికి కారణమైన వారిని జైలుకి పంపిస్తుంది. మరి మా సింకా గారి ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ నియోజకవర్గం ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటి వారు. ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీని తన ఇంటి పార్టీగా, తన సొంత పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తరతరాల నుంచి దశాబ్ద కాలం పాటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజన్న బిడ్డ, రాజన్న చరిస్మా ఉన్నగల వ్యక్తి మన షర్మిలమ్మ నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తున్నారు. మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో మా మసీదుల మరమ్మతులకు కానీ, మా ప్రార్థనా మందిరాలకు కానీ, మరి బరేల గ్రౌండ్కి కానీ 10 ఎకరాలు మా బరేల గ్రౌండ్కి కూడా తీసుకొచ్చే బాధ్యత నేను వహిస్తాను. మా ముస్లిం కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా దెబ్బతీయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అది ఎప్పటికీ జరగదు. ఇలా ముస్లిం సోదరులు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందారని ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అండర్ గ్రౌండ్ ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. ఇవాళ మా ముస్లిం సోదరులు, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు 10 ఓట్లు వేయించుకోవాలని వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకలు. అల్లూరికి నివాళులర్పించి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాపురావు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరగనున్న హోం ఓటింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ మయూర్. హోం ఓటింగ్ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని సూచన. పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసిన కాపునాడు అధ్యక్షుడు తోట రాజు. కాపులకు పెద్దపీట వేసిన వైసీపీని గెలిపించుకోవటం తమ బాధ్యత అని వెల్లడి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జిపర్తి శ్రీనివాస్. ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి. అల్లూరి ఉద్యమ స్ఫూర్తి మరవలేనిదని ప్రశంస. విశాఖలో కూటమి అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమార్తె ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ సతీమణి తేజస్విని. ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం రావాలంటే టీడీపీ కూటమిని గెలిపించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.